జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను అయితే ఒకదాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాకిస్తాన్ విషయంలో మనం అయితే ఎలాంటి న్యూస్ని అయితే వినాలనుకుంటున్నామో సరిగ్గా అటువంటి న్యూస్ అన్నమాట ఇది కూడా. ఇంకా అసలు విషయానికి వద్దాం. నిజానికి పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండు కూడా ఈ మతపిచ్చి దేశాలే. రెండు దేశాలు కూడా అభివృద్ధి కన్నా, అలాగే నాగరికత కన్నా, టెక్నాలజీ కన్నా తమ మతానికి పెద్దపీట వేస్తాయి. ఇక సౌదీ అరేబియా ముస్లిం ప్రపంచానికి పెద్దనైతే, ముస్లిం ప్రపంచంలో అణుబాంబులు కలిగిన ఏకైక దేశం ఏదైనా ఉండాలి అని అంటే మనకున్న లెక్కల ప్రకారం పాకిస్తానే. అయినప్పటికీ ఈ మధ్య పాకిస్తాన్కు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంట. అర్థమవుతుందా? స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి పాకిస్తాన్కు వచ్చేసి సౌదీ అరేబియా తేల్చెప్పింది. ఇంకా ఏంది ఆ వార్నింగు, దేనికి సంబంధించేది అనేది మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. సౌదీ అరేబియాలో భిక్షాటన అనేది నేరం, అంటే అడుక్కోవడం అనేది నేరం అనమాట. అందుకే సౌదీ అరేబియాలో ఎవరు కూడా బిచ్చమెత్తుకోరు. సహజంగానే సౌదీ అరేబియా దేశంలో పెద్ద ఎత్తున ఈ ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉండడంతో సౌదీ అరేబియా దేశం అత్యంత సంపన్న దేశంగా ఉండాలి, తెలుసు కదా మీకు కూడా. దీంతో సౌదీ అరేబియాలో ఎవరికి బిచ్చమెత్తుకునే అవసరం లేకుండా పోయింది. అంటే సౌదీ అరేబియాలో ఈ ముడి చమురు, గ్యాస్ నిల్వలు బయటపడకముందు సౌదీ అరేబియా పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే అదృష్టం కొద్దీ ఈ సహజ వనరులు పుష్కలంగా లభిస్తూ ఉండడంతో సౌదీ అరేబియాలో బిచ్చమెత్తుకునే వారు లేకుండా పోయినారు. అయితే ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియాలో అడుగు తినే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుందంట. ఇదేంద్రా స్వామి, వాళ్ళకేమో ఈ ముడి చమురు, గ్యాసులు ఇవన్నీ బాగా పుష్కలంగా ఉన్నాయంటున్నావు, సంపన్న దేశం అంటున్నావు, మళ్ళీ ఇంకేంది వాళ్ళ దేశంలో ఏంది అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగింది ఏంది అని అనుకుంటున్నారా? చెప్తా. ఇక్కడే ఉన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్. అది ఎంతగానంటే ఒక నివేదిక ప్రకారం దాదాపుగా 50,000 మంది బిచ్చగాళ్ళు ఈ సౌదీ అరేబియాలో ఉండారంట. దీంతో అసలు ఈ బిచ్చగాళ్ళు మన దేశంలో ఎట్టా పుట్టుకొచ్చారు అనేది అర్థం కాక ఈ సౌదీ అరేబియా ఏం చేసిందంటే ఆ ప్రభుత్వం ఒక కమిటీని అయితే వేసింది. అయితే ఆ కమిటీల్లో విస్తృతమైన వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఇంతకు ఏందయ్యా అది అంటే, సౌదీ అరేబియాలో అడుక్కు తింటా ఉండే ముష్టోళ్ళలో, అంటే ఈ అడుక్కుండే వాళ్ళలో 90% మంది ముష్టోళ్ళు పాకిస్తాన్ వాళ్ళేనంట. ఇంకా చూడండియా, వీళ్ళు మళ్ళీ వీళ్ళు చేసే కోతలు, వీళ్ళు ఆడే ఆటలు, వీళ్ళు వాడే పాటలు మామూలుగా ఉండవు. వీళ్ళు మళ్ళీ నిద్రలేదంటానికి మన భారతదేశాన్ని వీళ్ళు దెబ్బతీయాలంటారు. ఏది? ఈ అడుగుతున్న ముష్టి వేదవాళ్ళంతా కూడా. పాకిస్తాన్లోని కొన్ని ఏజెన్సీలు పాకిస్తాన్లోని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సౌదీ అరేబియాలో అడుక్కుంటే లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి సౌదీ అరేబియాకు వాళ్ళు పంపిస్తారు ఆడించి. ఏది? కేవలం ఏంటంటే అడుక్కునేదానికి. ఊరినైనా ఒకసారి చూడండి, ఏనండి, భారతదేశం నుంచి ఎవరైనా గల్ఫ్ దేశాలకు పోయినారంటే వాళ్ళు డ్రైవర్లుగానో, లేకపోతే లేబర్గానో, లేకపోతే ఏదైనా చదువుకొని ఏదైనా ఉద్యోగాలు చేసేదానికో, లేకపోతే వ్యాపారాల నిమిత్తమో, లేకపోతే అన్న షాపుల్లోనో, సూపర్ మార్కెట్లోనో, ఈ షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసేదానికో రకరకాల పనుల మీద పోతారు. భారతదేశంలో వాళ్ళు ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు ఎవరు కూడా అడుగుతేదానికి అది పనిగా పోరు. ఎవరు కూడా ఉండరు. అలా తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ 90% మంది సౌదీ అరేబియాకు పాకిస్తాన్ నుంచి ఓన్లీ అడుక్కునే దానికోసమే. అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే అడుక్కోవడం. బాబా ఈ రోడ్డు బాబా అన్నట్టు వీళ్ళు అడుక్కునేదే వీళ్ళకి పని. వాళ్ళ సెలరేయమని చెప్పేసి ఇదేంటి రియాలో ఏదో అంటారన్నమాట ఈ సౌదీకి సంబంధించింది. ఆ డబ్బులు ఏంటంటే ఈ పాకిస్తాన్ కరెన్సీతో పోలిస్తే ఎక్కువ వస్తుంది డబ్బులు. అందుకని చెప్పేది అడుక్కోడానికి మొత్తాన్ని వీళ్ళంతా కూడా. ఈ విధంగా సౌదీ అరేబియాకు వచ్చే పాకిస్తానీలు ఇక సౌదీలోని ఒక మంచి స్థలాన్ని, ఏది అడుక్కునేదానికి కూడా ఇది కదా, మన కదా ఇండియాలో కదా, భారతదేశంలో ఈ గుడిమెట్లు చూసుకుంటారు చూడ, మంచి బాగా ఏడైతే ఏ గుడికి ఎక్కువ జనాభా పోతారు ఎట్లా ఏందన్నట్టు ఆ మాదిరి కూడా ఆడ కూడా ఒక మంచి ప్లేస్ చూసుకునేది, ఏది అడుక్కునేదానికి ఈ మసీదుల దగ్గర ఆడ అట్టాట బాగా ఈ జనాలు బాగా తిరిగేసాట చూసుకొని ఏ అడుక్కు తినేది ఇంకా ఆడ స్టార్ట్ చేసేది. కొంతమంది ఈ పిక్ పాకెటర్స్, అంటే జేబులు కొడతా ఉంటారు చూడు, చిల్లర దొంగలు, ఆ మారు కూడా చేస్తారంట అట్టా పనులు కూడా ఈ పాకిస్తాన్లో. దీంతో పాకిస్తాన్పై సౌదీ అరేబియా ఆగ్రహంతో అంత ఎత్తున ఎగిరిగిరి పడుతుంది. మా కాడికి వచ్చి మా పరువు తెచ్చారు మీరు, ఏంది మరి మీరు చేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళ మీద అయితే ఒంటికాల మీద వేస్తారు. పాకిస్తాన్ అయితే ఒక కుట్ర ప్రకారమే తమ దేశంలోని ముష్టివాళ్లను సౌదీ అరేబియాలోకి పంపిస్తూ ఉండాలని చెప్పి పాకిస్తాన్లోని ముష్టి వాళ్ళను, ఈ జేబులు కొట్టే వాళ్ళను తమ దేశానికి పంపిస్తారని చెప్పేసి పాకిస్తాన్పై సీరియస్ అయిపోయింది ఈ సౌదీ అరేబియా. ఇకపై మా దేశానికి అడుగు తినే వాళ్ళను, జేబులు కొట్టే వాళ్ళకైనా పంపించే ఊరుకునేది లేదని చెప్పేసి పాకిస్తాన్కు సౌదీ అరేబియా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రజలకు ఇచ్చే విజిటింగ్ వీసాల సంఖ్యను కూడా తగ్గించేసింది. ఎందుకంటే ఈ విజిటింగ్ వీసా అని చెప్పి తీసుకునేది
తీసుకునేది. మీకు తెలుసు కదా విజిటింగ్ వీసాలా తీసుకునేది. ఆడిపోతే 1 నెల 2 నెలలు 3 నెలల టైం వస్తుంది. పోయేది ఆ 3 నెలల పాటు వారు అడగతినేది అంత ఇంత డబ్బులు వచ్చి ఆ డబ్బులు జోలో పెట్టుకుని ఆమె వచ్చేది. ఇది కూడా ఒక పని, ఇది కూడా ఒక ప్రొఫెషన్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే సాటి ముస్లిం దేశమైనటువంటి పాకిస్తాన్నే చీకొట్టేసింది ఈ విషయంలో, అడుగు తినే విషయంలో సౌదీ అరేబియా. నాయన మహానుభావులారా, మళ్ళీ కొంతమంది వచ్చారు ఏది ఈ విధంగా పెట్టామని చెప్పి అయ్యి నువ్వు అట్ట పెడతావు, నువ్వు అట్ట మాట్లాడతావని. మీరు నిజంగా చదువుకొని కానీ ఉంటే, మీకు అంత నాలెడ్జ్ ఉంటే, ఒకవేళ మీకు లేకపోయినా ఇబ్బందిలే, పక్కన చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవా కాదా? పాకిస్తాన్ బెగ్గర్స్ ఇన్ సౌదీ అరేబియా అని చెప్పేసి ఈ 3 ముక్కలు మీరు గూగుల్లో కొట్టా కానీ మీకు ఇంత డాటా వస్తుంది. కావాలంటే చూసుకొని చదువుకోండి. అంతేగాని ఇక్కడైతే నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టగలండి. అది మ్యాటర్, అట్టు ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఏందో, వీళ్ళు అడగతినే వ్యాపారం ఏందో మన భారతీయులకు, అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలియాలి. కాబట్టి ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే నిద్ర లేచిన టాచి నిద్రపోయేదాకా 24 గంటలు కూడా మన భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఏదో ఒక విధంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించి, లేకపోతే తీవ్రవాదాలను మన దేశంలోకి పంపించి ఈ దేశంలో మానవం సృష్టించాలనుకునేటువంటి పాకిస్తాన్, అంటే ఈ అడుగు తినే చేష్టాలు, అడుగు తినే బుద్ధి ఉండే ఈ పాకిస్తాన్ వాళ్ళను ఖచ్చితంగా వీళ్ళ అసలు రూపాలు మన వాళ్ళకి అందరికీ తెలియాలా. ఎవరికి కూడా వీళ్ళ మీద జాలి అనేది కలగకూడదు. శత్రువుడుగానే చూడాలా, పావునుగానే చూడాలా. అది పిల్ల పాము అయినా కూడా పామే, అది లెక్క. అట్లే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.